హాయ్ హలో ఎవ్రీవన్, చూసారా చీమదుంపల పులుసు ఎంతో టేస్టీ అనమాట. ఎంత బాగుంటుందో నిజంగా స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది, లేకపోతే అర్థం కాదు. నిజంగా చాలా బాగుంటుంది. చీమదుంపల కూర ఎంత టేస్ట్ అనుకోవచ్చు, అంత బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. 1/2 కిలో చీమదుంపలు అయితే తీసుకున్నాను అనమాట. కుక్కర్లో వేసి 3 విజిల్లు అండి సరిపోతాయి. మరి పేస్ట్లో ఉడికిపోయి అనుకోండి, 3 విజిల్లు సరిపోతే. పేస్ట్లో ఉడికిపోతే ఏమవుతుందంటే లాస్ట్లోని మనకి గ్రేవీలాగా అయిపోతాయి చీమదుంపలు. ఇంకా చూసారా, ఉడకబెట్టి అయితే తీసేసుకున్నాను చీమదుంపల పొట్టు మొత్తం. అండ్ 3 ఉల్లిపాయలు పెద్దవి, 4 టమోటా కాయలు కోసి అన్ని ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, కడాయి పెట్టి ఆయిల్ అయితే ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. చక్కగా కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్, ఎంతో టేస్టీ అనమాట. ఎంత బాగుంటుందో చూసారా. ఆనియన్స్ అయితే యాడ్ చేసాం కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఆనియన్స్ వేయకపోతే ఈలోగా మనం చీమదుంపలు తీసుకున్నాం. ఒకటి పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి కదా, అవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే డైరెక్ట్ వేసుకునే కంటే చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఆలు ఉంటుంది కదా బంగాళదుంప, అలా అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దవి ఉన్నాయి కదా, అందుకని చిన్నవి కట్ చేసి చిన్నవి ఉన్నాయి అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా చూసారా, అన్నీ ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారా, మొత్తం అన్నీ కలిసి పెద్దగా ఉన్న దుంపలన్నీ కలిసి చిన్న ముక్కలుగానే. ఇంకా ఆనియన్స్ అయితే చూసారా సగం వరకు కుక్ అయిపోయి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఇందులోని ఎప్పుడైనా ఆనియన్స్లోనండి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫస్ట్ వేసాక ఆనియన్స్లో సాల్ట్ అయితే యాడ్ చేసామనుకోండి, ఆనియన్స్ ఎప్పుడు కూడా బాగా బ్లాక్ అయిపోవు. ఆయిల్లో పెట్టి మర్చిపోయినా 1 నిమిషం బ్లాక్ అవ్వవు, కొంచెం గ్రేవీలాగా వస్తుందన్నమాట ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల. ఎప్పుడన్నా మీరు ట్రై చేసి చూడండి, ఆనియన్స్లోనే సాల్ట్ వేసి ట్రై చేసి చూడండి, గ్రేవీలాగా ఎక్కువ వస్తుంది. సరే, ఇలా బాగా కలిపేసుకోండి. బాగా చక్కగా దగ్గరికి అయిపోతుంది. ఎప్పుడు ఆనియన్స్ మాడకుండా ఉండాలంటే కంగారు పడి చాలాసార్లు అలాగే వేపుకోండి. ఇంకా టమాటాలు అయితే కట్ చేసాం కదా, 4 కాయలు కట్ చేసుకున్నాను. టమాటాలు అవి కూడా యాడ్ చేసి కుక్ అయిపోయే వరకు బాగా కలిపేసుకుందాం. చూసారా, ఆయిల్లో పెట్టే కలిపేసుకోండి ఎప్పుడు, ఎందుకంటే టమాటా వాటరే కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. కాబట్టి కొంచెం ఆయిల్లో పెట్టి అటు ఇటు కలిపేసుకుంటే ఒక టమాటా మొత్తం ఉడికిపోక్కర్లేదు, 50% ఉడికిపోయాక తర్వాత కారం అది యాడ్ చేసుకోండి. సగం ఉడకాలి, మరీ ఉడకకుండా యాడ్ చేస్తే అడుగు పెట్టేసి మళ్ళీ టమాటా ముక్కల్లానే ఉండిపోతాయి, ఉడకమన్నమాట. ఇప్పుడు ఇందులో తగినంత కారం అన్నీ యాడ్ చేసుకుందాం. చూసారా, నాదైతే స్పూన్ పెద్దదేనండి, స్పూన్నర అయితే వేసేసుకున్నాం. కానీ కారం కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పులుపు వేస్తాం కదా, అందువల్ల 1 స్పూన్ కారం వేసాను. ఇంకా చిన్న స్పూన్ పెట్టుకున్నాను ఐస్ క్రీమ్ స్పూన్, అందుకని చెప్పేసి 2 స్పూన్లు పసుపు వేసాను. అది మామూలుగా పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుందనమాట. ఏంటి అటు ఇటు అని అనుకోకండి, నాకు లెఫ్ట్ హ్యాండ్ అనమాట, అందువల్ల. ఇంకొచ్చి ధనియాల పౌడర్ 1 స్పూను అండ్ గరం మసాలా 1 స్పూను, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ వేసాక బాగా కలిపేసుకుందాం. టమాటా కుక్ అవ్వకుండా అయితే వేస్తామనుకోండి, ఇంకా టమాటా కుక్ అవ్వదు, అలా ముక్కల్లా ఉండిపోతుంది. అందుకే టమాటా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేయాలండి. మరీ బాగా కుక్ అయిపోయినా ఇంకా మంచిదే, బట్ అంత టైం ఇవ్వలేం కాబట్టి అంత టైం ఇస్తే అలా కూడా బెటర్ అనమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అది కూడా వేసి బాగా కలిపేసుకొని ఇంకా మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా చీమదుంపలు, చక్కగా ముక్కలు కోసి అవి కూడా యాడ్ చేసేసుకుందాం. దగ్గరికి అయిపోతే మనకి ఎప్పుడన్నా నేను చెప్పే ఉంటాను చాలా వీడియోస్లోని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం వేసినప్పుడు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా, చీమదుంపలు కూడా యాడ్ చేస్తాం కదా, ఇవి ఎక్కువ కలుపుతున్నామంటే చీమదుంపలు గ్రేవీలాగా అయిపోతాయి, ఎందుకంటే జిగురులా వస్తాయి కదా, మరీ ఎక్కువ కలపకూడదండి. ఇప్పుడు పులుపు అయితే ఎప్పుడైతే వేసేస్తున్నానో ఇంకా అవి జిగురులా రావు. చింతపండు అయితే 1 నిమ్మకాయ సైజ్ అంత అయితే, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. పులుపు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అది కూడా యాడ్ చేసేద్దాం. ఎందుకంటే ఎక్కువ టైం పొయ్యి మీద ఉంటే అడిగన్నా పట్టేస్తే, లేకపోతే జిగురన్నా వచ్చేస్తుందండి చీమదుంపలు. ఇంకా 1 కప్ అయితే తీసుకున్నాను నిమ్మకాయ. చూసారా, నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు తీసుకున్నాను, రసం అది కూడా యాడ్ చేస్తాను. ఇది చక్కగా కలిపేసుకొని సాల్ట్ సరిపడి వేసుకొని అయితే మూత పెట్టి దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇంకా అందుకని చెప్పాను కదా, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఎప్పుడు ఏం యాడ్ చేస్తున్నానో అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చీమదుంపల కూర ఎంత టేస్టీగా ఉంటుందా అంటారు మీరే. వండుకొని చూసాక ట్రై చేశాక ఎలాగో చెప్పండి. నాకైతే చూసారా దగ్గరికి అయిపోయింది. ఇంకా పైకి ఎలా పులుసులాగా ఎప్పుడైతే తెలియదంటే దగ్గరికి అయిపోయినట్లే అండి. సిమ్లో పెట్టండి, ఐలో పెట్టి వద్దు ఎప్పుడు కూడా. పులుసు చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా రుచి సరిపడగా సాల్ట్ చూసుకోవడం ఒక్కటే, ఇంకా చాలా బాగుందండి నిజంగాన. చీమదుంపల కూర ఎంత బాగుంది ఏంటి మమ్మీ, ఎంత టేస్ట్ ఉంటుందని తెలియక ఇన్నాళ్ళు తినలేదన్నారు మా పిల్లలైతే. అసలు వాళ్ళకి పెడితే తింటారు కదా, మనం వండి పెడితేనే కదా తినేది, లేకపోతే వండకపోతే అది బాగోదని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఇంక వండేటప్పటికి వండుతాను అప్పుడప్పుడు, బట్ తిన్నాక ఒక్కసారి టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మాటలు వస్తుంటాయి అన్నమాట పిల్లల విషయంలో. ఇంకా లాస్ట్గా దించే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. చూసారా ఎంత బాగుందో నిజంగానండి. కాకపోతే
ఎండి చేపలు చెమ్మదుంపల పులుసు పెట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఎండి చేపలు అన్నీ ఉడికిపోయాక లాస్ట్లో వేయాలి చెమ్మదుంపలు, ఎందుకంటే గ్రేవీలాగా అయిపోతే ఎండి చేపలు దానిలో బాగోదండి. ఎండి చేపలు ఇప్పుడు ఈ మంత్ మొత్తం తినం కదా, లేదంటే అబ్బా భలే ఉంటుందండి నిజంగా ఎండి చేపలు చెమ్మదుంపల పులుసు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుంది ఆ చెమ్మదుంపల కూర అని అనిపించింది కదా, వండాక మీకు అలానే అనిపిస్తుంది. నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎండి చేపలు తినే వాళ్ళైతే దీనిలో మిక్స్ ఎండి చేపలు అయితే డైరెక్ట్ చేపలు కాకుండా ఆయిల్లో ఎండి చేపలు అయితే బాగా ఫ్రై చేసేసుకొని అప్పుడు వేసుకోండి, భలే ఉంటుంది. దించే ముందు అబ్బబ్బా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఎండి చేపలు ఇష్టం ఉన్న వాళ్ళు అలా ట్రై చేయండి, భలే ఉంటుందండి. దించే ముందు అయితే ఆయిల్లో ఫ్రై చేసి ఎండి చేపలు బాగా శుభ్రం చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.